2025 తెలంగాణకి గద్దర్ అవార్డ్స్‌ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డ్స్ మాత్రం చూస్తే గనక గతంలో వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, గతంలో వచ్చినటువంటి కాంట్రవర్సీలు కావచ్చు, లేకపోతే గతంలో వచ్చినటువంటి సెటైర్స్ ఏమైనా ఉన్నాయో ఇవన్నిటిని దాటుకొని ఈసారి ప్రకటించినటువంటి అవార్డులు మాత్రం చాలా క్లియర్‌గా చాలా అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ క్లారిటీగా ఉండేలాగా అవార్డ్స్ ప్రకటన మాత్రం కనిపిస్తుంది. అంటే తెలంగాణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, తెలంగాణ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, అలాగే తెలంగాణ ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వీళ్ళందరికీ కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ అవార్డులు ప్రకటించేటటువంటి విధానం కూడా ఈసారి చాలా మెప్పించే విధంగా ఆకట్టుకునేలాగా ఉందని మాత్రం తెలుస్తుంది మనకు స్పష్టంగా చూస్తే. అయితే ఈ అవార్డులు మాత్రం చూస్తే ప్రధానంగా 'రాజు వెడ్స్ రాంబాయ్' కావచ్చు, 'దండోరా' సినిమాలు కావచ్చు, లేకపోతే 'ఛాంపియన్' సినిమాలు కానీ ఈ సినిమాలకి చాలా చాలా ప్రధానంగా ఎక్కువ అవార్డ్స్ వచ్చినాయి. ఎక్కువ అవార్డ్స్ వచ్చినటువంటి విధానం కూడా అవి ఆకట్టుకునేలాగా, మెప్పించేలాగానే కనిపిస్తూ ఉన్నాయి చూస్తే గనక. సో మొత్తంగా ఓవరాల్‌గా వచ్చినటువంటి అవార్డ్స్ కావచ్చు, లేకపోతే ఓవరాల్‌గా ఏ విభాగాలకు సంబంధించినటువంటి అవార్డ్స్ వచ్చినాయనేది మాత్రం చూస్తే గనక బెస్ట్ యాక్టర్‌గా నాగ చైతన్య 'తండేలు' సినిమాకి సెలెక్ట్ అయ్యాడు. 'తండేలు' సినిమాలో నాగ చైతన్య నటన మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఆ క్యారెక్టర్లో అతను జీవించినటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఆ క్యారెక్టర్‌ను ఓన్ చేసుకునే విధానం కావచ్చు, లేకపోతే గ్లామరస్ రోల్‌లో తనకు కనిపించిన ఫస్ట్ టైం యాక్ట్ చేసినటువంటి విధానం కూడా చాలా బాగుంటుంది. ఆ పాత్ర కోసం ఆయన అటు పాకిస్తాన్‌లో జైలులో పడ్డటువంటి అవస్థలు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ఆ అమ్మాయితో పడేటువంటి వేదన కావచ్చు, విభిన్నమైనటువంటి నటనతో అతను ఆకట్టుకున్నటువంటి విధానం కూడా చాలా బాగుంటుంది. అందుకని ఉత్తమ నటుడిగా నాగ చైతన్య సెలెక్ట్ అయినటువంటి విధానం కూడా చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం 'ద గర్ల్ ఫ్రెండ్' అనే సినిమాకి రష్మిక మందన్న బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు అందుకుంది. అంటే ఈ సినిమాకి సంబంధించి చూస్తే కనుక ఎక్కువగా ఫీమేల్ ఓరియంటెడ్ కథలాగా కనిపిస్తూ ఉంటుంది. ఫీమేల్ ఓరియంటెడ్ లాగానే సినిమా కనిపిస్తూ ఉంటుంది. కథనం కూడా ఆ స్థాయిలో ఆకట్టుకుంటుంది. అంటే ఈ సినిమాలో రష్మిక మందన్న చూపించేటటువంటి నటన మాత్రం చాలా చాలా అప్లాజ్ అందుకుంది. చాలా చాలా గొప్ప నటనగా విమర్శకులు సైతం ప్రశంసలు అందుకున్నటువంటి విధానం కూడా చాలా బాగుంటుంది. ఆ పాత్రలో ఆమె జీవించిన విధానం కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ని ఎంచుకున్నటువంటి విధానం రష్మిక మందన్న చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. లేకపోతే ఆ పాత్రని తను ఓన్ చేసుకున్నటువంటి విధానం కూడా చాలా బాగుంటుంది. డైరెక్టర్ పరంగా కూడా చాలా చాలా మంచి మార్కులు కూడా కొట్టేసినట్టు సందర్భం కూడా కనిపిస్తుంది మనకి. సో బెస్ట్ యాక్ట్రెస్గా రష్మిక మందన్న సెలెక్ట్ అయింది. తర్వాత బెస్ట్ మూవీగా 'రాజు వెడ్స్ రాంబాయ్'ని సెలెక్ట్ చేసుకున్నారు. బెస్ట్ మూవీకి సంబంధం అంటే ఈ సినిమాకి సంబంధించి చూస్తే చిన్న బడ్జెట్, చాలా లో బడ్జెట్ సినిమా, చాలా నార్మల్గా వచ్చినటువంటి కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళతో నటించినటువంటి సినిమా, లేకపోతే కొత్త డైరెక్టర్ కూడా చేసినటువంటి సినిమాగా ఇలా రకరకాలుగా అనుకున్నప్పుడు కూడా ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే ప్రమోషనల్ సాంగ్ కావచ్చు, చాలా గొప్పగా ఆకట్టుకుంది. ఆ క్రమంలో వచ్చినటువంటి సినిమా చాలా పెద్ద విజయాన్ని అందుకుంది, చాలా సక్సెస్ అందుకుంది. కమర్షియల్గా కూడా చాలా చాలా పెద్ద హిట్ విజయాన్ని కూడా అందుకున్నటువంటి సినిమా కూడా కనిపిస్తుంది మనకి 'రాజు వెడ్స్ రాంబాయ్'. అందుకే ఈ సినిమాకి ఉత్తమ చిత్రంగా అవార్డు ఎంపికైంది. ఉత్తమ ద్వితీయ బెస్ట్ చిత్రంగా 'దండోరా' సినిమాకి ఎంపికైంది. 'దండోరా' సినిమాకి సంబంధించి చూస్తే కనుక చాలా చాలా సామాజిక పరమైనటువంటి అంశాలకి చాలా చాలా ముడిపెడుతూ, సామాజిక పరమైనటువంటి అంశాల నుంచి గొప్పగా ఎలివేట్ చేస్తూ, ఆ సమస్యలను కూడా చాలా క్లియర్గా ఎలివేట్ చేస్తూ సాగినటువంటి సినిమా కూడా కనిపిస్తుంది మనకు. 'దండోరా' కూడా ఉత్తమ ద్వితీయ చిత్రంగా ఎంపికైంది. ఇక బెస్ట్ తృతీయ సినిమాగా ఎంపికైనటువంటి సినిమా 'ది ప్రీ వెడ్డింగ్ షో'. ఈ సినిమా కూడా చాలా ఆకట్టుకుంది, చాలా మెప్పిస్తూ ఉంది. ఆ సినిమాలో వచ్చినటువంటి ఎలిమెంట్స్ కానీ, లేకపోతే ఫన్ ఎలిమెంట్స్ కావచ్చు, లేకపోతే చాలా చిన్న పాయింట్తో అల్లుకున్నటువంటి కథను కూడా చాలా బాగుంటుంది, ఆకట్టుకునేలాగా ఆ సినిమా అనుకుంటుంది. అలాగే నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా కూడా తండేలు ఎంపికైంది. అలాగే బెస్ట్ పర్యావరణ సినిమా కూడా 'ఇగ్వా', బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్గా 'లిటిల్ హార్ట్స్' ఎంపికైంది. అలాగే ఉత్తమ వినోదాత్మక చిత్రంగా 'సంక్రాంతికి వస్తున్న' సినిమా కూడా సెలెక్ట్ అయింది. ఉత్తమ సోషల్ మెసేజ్ అందుకున్నటువంటి సినిమా కూడా 'కోర్టు' కూడా కనిపిస్తుంది. అంటే 'కోర్టు' సినిమా కూడా చాలా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. చాలా చిన్న పాయింట్తో, అంటే బలమైనటువంటి పాయింట్తో, చాలా బలమైనటువంటి కథనంతో, బలమైనటువంటి సందేశంతో మిక్స్ అయినటువంటి కథగా కూడా 'కోర్టు' మనకు కనిపిస్తుంది. కానీ దానికి సోషల్ మెసేజ్ సంబంధించినటువంటి సినిమా కూడా కనిపిస్తుంది. అలాగే బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ అవార్డు 'మిరాయి' సినిమాకి అందుకుంది. అలాగే బాలల సినిమాగా 'అనగనగా', బెస్ట్ డైరెక్టర్గా సాయిలు కనిపిస్తూ ఉన్నాడు. అంటే కాంపార్ట్ సాయిలు అతను మన 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమాకి అందుకున్నటువంటి అతను ఈ బెస్ట్ డైరెక్టర్గా ఎంపికైనటువంటి విధానం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అతను రాసుకున్న కథ కావచ్చు, రాసుకున్నటువంటి కథనం కావచ్చు, ఇవన్నీ కూడా బాగా ఆకట్టుకునేలాగా చాలా సింపుల్ పాయింట్తోని చాలా ఒక పరిమితమైనటువంటి లొకేషన్స్లో రూపొందుకున్నటువంటి సినిమాగా ఆకట్టుకుంటుంది, మెప్పించింది ఆ సినిమా. అందుకని ఆ సినిమాతో అందుకున్నటువంటి చాలా పెద్ద కమర్షియల్ విజయాన్ని కూడా అతని అకౌంట్లో పడేలాగా అనుకోవచ్చు. అందుకని బెస్ట్ డైరెక్టర్గా కూడా కాంపార్ట్ సాయిలు సెలెక్ట్ అయ్యాడు. ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్గా 'దండోరా' సినిమాకి శివాజీ, అలాగే ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్గా భూమిక సెలెక్ట్ అయింది. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా మార్క్ కే రాబిన్ 'దండోరా' సినిమాకి అందుకున్నాడు. 'దండోరా' సినిమాకి సంబంధించినటువంటి ఆ పాటలు కూడా చాలా బాగుంటాయి దానికి సంబంధించి చూస్తే కనుక. అలాగే ఉత్తమ నేపథ్య గాయకుడిగా అనురాగ్ కులకర్ణి 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమాలో పాడినటువంటి పాటకి ఉత్తమ నేపథ్య గాయకుడు అతను ఎన్నికయ్యాడు. ఉత్తమ సాహిత్య గాయనిగా సాహితీ చాగంటి 'కన్నప్ప' సినిమాలో పాడినటువంటి పాట కావచ్చు. ఉత్తమ హాస్య నటుడిగా కృష్ణతేజ 'జిగ్రీస్' అనే మూవీకి, ఉత్తమ బాలనటుడిగా రోహన్ ప్రీ వెడ్డింగ్ షోలో నటించినటువంటి సినిమా అతను నటించినటువంటి పాత్ర కనిపిస్తుంది. అలాగే ఉత్తమ కథ రచయితగా గుణశేఖర్ కనిపిస్తూ ఉన్నాడు. దానికి 'యుఫోరియా' మూవీకి సంబంధించి చూస్తే కనుక ఉత్తమ కథ రచయితగా గుణశేఖర్ అవార్డు అందుకున్నాడు. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్న' మూవీకి అందుకున్నాడు. ఉత్తమ గేయ రచయితగా నందకిషోర్ 'కుబేరా' సినిమాకి అవార్డు అందుకున్నాడు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా
కార్తీక్ ఘట్టమనేని మిరాయి సినిమాకి బెస్ట్ సినిమాటోగ్రఫర్గా ఆయన ఎంపికయ్యాడు. అలాగే ఉత్తమ ఎడిటర్గా శ్రీకర్ ప్రసాద్ మిరాయి సినిమాకి, అలాగే ఉత్తమ ఆడియోగ్రాఫర్గా ఎంఆర్ రాధాకృష్ణన్ కిష్కింధపురి సినిమాకి, ఉత్తమ కొరియోగ్రాఫర్గా గిరా గిరా అనే పాటకు సంబంధించినటువంటి అమ్మాయి కూడా అందుకుంది దానికి సంబంధించి చూస్తే కనుక. అలాగే ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్గా తోటతరణి ఛాంపియన్ సినిమాకి, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్గా గోవింద్ అఖండ సినిమాకి, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా ఛాంపియన్కి చంద్రకాంత, స్పెషల్ జూరీ అవార్డు సంబంధించి మేల్ యాక్టర్గా చైతు జొన్నలగడ్డ, రాజువేడి శ్రాంబాయి సినిమాలో నటించినటువంటి చైతు జొన్నలగడ్డకి బెస్ట్ స్పెషల్ జూరీ అవార్డు అందుకున్నాడు. దానికి సంబంధించి చూస్తే కనుక స్పెషల్ జూరీ అవార్డు అందుకున్నటువంటి నటిగా అనంతగా కనిపిస్తుంది. అది 8 వసంతాల సినిమాలో తను నటించినటువంటి పాత్ర చాలా అద్భుతంగా ఉంది. నిజంగా తను కూడా బెస్ట్ యాక్టర్గా తను కూడా పోటీ పడే అవకాశం కూడా ఉంది. నిజానికి రష్మిక మందన్న అనంతగా మధ్య ఉన్నటువంటి పోటీ కూడా చాలా గట్టిగా పోటీ ఉండొచ్చు మోస్ట్లీ. అందుకని తనకి స్పెషల్ జూరీ అవార్డు ఇచ్చినట్టు కనిపిస్తుంది. అంటే బెస్ట్ యాక్ట్రెస్గా రష్మిక మందన్న ఆబ్వియస్గా దానికి సెలెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది మనకి. అలాగే స్పెషల్ జూరీ అవార్డుకు సంబంధించి చూస్తే కనుక హీరో పాత్రకి రోషన్ కనిపిస్తున్నారు. అంటే ఛాంపియన్ సినిమాలో రోషన్ కనిపించినటువంటి విధానం కనిపిస్తుంది. మొత్తంగా ఛాంపియన్ సినిమా కావచ్చు, లేకపోతే రాజువేడి శ్రాంబాయి కావచ్చు, దండోరా సినిమాలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఎక్కువ అవార్డ్స్ ఇచ్చినటువంటి విధానం కూడా కనిపిస్తుంది. అవార్డ్స్తో పాటు కొంత నగదు పురస్కారాన్ని కూడా ప్రభుత్వం అందించబోతున్నది కూడా తెలుస్తుంది మనకు. ఈ అవార్డ్స్తో పాటు కొన్ని స్పెషల్ కేటగిరీస్ సంబంధించిన అవార్డ్స్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్పెషల్ కేటగిరీస్ ఏంటంటే, ఈ స్పెషల్ కేటగిరీ అవార్డ్స్ సంబంధించి చూస్తే కనుక ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సంబంధించి చూస్తే కనుక మెగాస్టార్ చిరంజీవి సెలెక్ట్ అయినటువంటి విధానం చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది మాత్రం చాలా గొప్ప విషయం అనుకోవచ్చు. చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అవార్డుగా కనిపిస్తుంది. కాబట్టి దానికి చిరంజీవి గారు దానికి సెలెక్ట్ అయినటువంటి విధానం కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు పైడి జయరాజ్ సంబంధించి ఫిల్మ్ అవార్డు. పైడి జయరాజ్ అంటే మనకి తెలంగాణ నుంచి వచ్చినటువంటి పైడి జయరాజు బాలీవుడ్లో చాలా 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 గొప్ప సినిమాలు చేశాడు, చాలా గొప్పగా నటించాడు, చాలా గొప్పగా అతను ఎంచుకున్నటువంటి విధానం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అతను ఎక్కువగా తెలంగాణలో ఎక్కువగా ఫేమ్ అవ్వలేదు, లేదంటే తెలుగు సినిమాకి సంబంధించి కూడా పెద్దగా ఫేమ్ అవ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాతే పైడి జయరాజ్ యొక్క గొప్పతనం ఔన్నత్యం అతను కనిపించేలాగంటే భారతీయ సినిమా మూలాల్లో కావచ్చు, లేకపోతే బాలీవుడ్ స్థాయిలో అతను జెండా ఎగరేసిన విధానం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాతే పైడి జయరాజ్ని ఎలివేట్ చేసినటువంటి విధానం కూడా కనిపిస్తుంది. అందుకని పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్కి అందుకుపోతున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాబట్టి, జాతీయ స్థాయి పురస్కారాలు కాబట్టి కమల్ హాసన్ పైడి జయరాజ్ అవార్డు కావచ్చు, లేకపోతే బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు వచ్చేసి సంగీత శ్రీనివాసరావు కావచ్చు, లేకపోతే నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు వచ్చేసి చలసాని అశ్వనీ దత్ సెలెక్ట్ అయినటువంటి విధానం కావచ్చు. టిఎల్ కాంతారావు అవార్డు వచ్చేసి ఆర్ నారాయణమూర్తి సెలెక్ట్ అయినటువంటి విధానం కూడా చాలా బాగుంది. ఎందుకంటే టిఎల్ కాంతారావు అంటే మనకు కత్తివీరుడుగా కనిపిస్తూ ఉంటాడు, చాలా గొప్ప సినిమాలో కనిపించాడు, చాలా గొప్ప నటన చూపించినటువంటి విధానం కావచ్చు. ఆయన కెరీర్ పరంగా చివరిలో కాస్త చితికిపోయినప్పటికీ కూడా ఆయన అందించినటువంటి సినిమాలు కావచ్చు, ఆయన రూపొందించినటువంటి సినిమాలు కావచ్చు, నిర్మించినటువంటి సినిమాలు కావచ్చు, డైరెక్ట్ చేసినటువంటి విధాన సినిమాలు కూడా చాలా చాలా గొప్పగా ఉన్నట్టంటే ఆయన అంటే తెలంగాణకి రాకముందు కూడా టిఎల్ కాంతారావు గుర్తింపు భారీ స్థాయిలో కనిపించలేదు. నిజానికి వాస్తవం కనిపిస్తే కనుక అంటే ఆయనకి జాతీయ స్థాయిలో పురస్కారాలు రాకపోవడం, లేకపోతే రాష్ట్ర స్థాయిలో కానీ పురస్కారాలు రాకపోవడం కొంత ఇబ్బందికరమైన అంశం కనిపిస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాతే టిఎల్ కాంతారావుకి ఒక ఔన్నత్యాన్ని గుర్తించి తెలంగాణ వచ్చిన తర్వాతనే టిఎల్ కాంతారావు నేషనల్ అవార్డు అనేది ప్రకటించిన విధానం కూడా బాగుంటుంది. దానికి ఆర్ నారాయణమూర్తి సెలెక్ట్ అయ్యాడు. దాంతోపాటు రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు సంబంధించి చూస్తే కనుక రమేష్ ప్రసాద్ కూడా సెలెక్ట్ అయ్యారు. అలాగే సి నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డు సంబంధించి చూస్తే కనుక జాతీయ పురస్కారం సుద్దాల అశోక్ చేసింది సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే అక్కినేని నాగేశ్వర ఫిల్మ్ అవార్డు వచ్చాక అక్కినేని నాగేశ్వర జాతీయ స్థాయిలో పురస్కారం కాబట్టి అక్కినేని నాగేశ్వర సంబంధించి చూస్తే కనుక జయసుధ ఎంపికైనటువంటి విధానం కూడా కనిపిస్తుంది. అంటే అటు చిరంజీవి, కమల్ హాసన్, అశ్వనీ దత్ కావచ్చు, సంగీత శ్రీనివాసరావు కావచ్చు, లేకపోతే రమేష్ ప్రసాద్ కావచ్చు, లేకపోతే ఆర్ నారాయణమూర్తి కావచ్చు, లేకపోతే జయసుధ కావచ్చు, వీళ్ళంతా జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నటువంటి విధానం కూడా కనిపిస్తుంది. జాతీయ స్థాయిలోనే పురస్కారాల ప్రధానం కూడా జరగబోతున్నట్టు కూడా కనిపిస్తుంది మనకి. మొత్తంగా ఈ అవార్డ్స్ ప్రకటనకు సంబంధించి చూస్తే భవిష్యత్తులో తెలంగాణ సినిమాకి సంబంధించి చూసినా, తెలుగు సినిమాకి సంబంధించి చూసినా కూడా చాలా ఒక గొప్ప స్థాయిలో ఉండబోతుందా, లేకపోతే చాలా పెద్ద స్థాయిలో ఉండబోతుంది అనేది మాత్రం ఊహించవచ్చు. అట్ ద సేమ్ టైం చాలా పెద్ద సినిమాలకి, బిగ్గెస్ట్ స్టార్ సినిమాలకు సంబంధించి మాత్రం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు, చాలా పెద్ద హీరోలకు సంబంధించి కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని మాత్రం ఈ అవార్డ్స్ ప్రకటనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది మనకు. అయినప్పటికీ కూడా వచ్చిన అవార్డ్స్ మాత్రం చాలా వరకు కొంతవరకు మెప్పించేలాగా, ఆకట్టుకునేలాగానే ఉన్నాయని చెప్పొచ్చు.